హలో అందరికీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానమాట. ఇంత హాట్ సమ్మర్లో మంచిగా కూల్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా హెల్తీ వర్షన్లో అనమాట. ఇక్కడ నేను పూల్ మకానా చాక్లెట్ బార్స్ అనేది మేక్ చేస్తున్నాను అనమాట. దానికి మనం ఇక్కడ పూల్ మకానా వేసుకున్నాము, దాని తర్వాత నానబెట్టిన బాదం వేసుకున్న, జీడిపప్పు వేసుకున్నాను, అలానే కోకో పౌడర్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, 1 టీ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ వేసుకున్నాను. దాని తర్వాత వేడి పాలని ఇందులోకి వేసేసుకొని సోక్ చేసుకున్న 1 అవర్ సోక్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీలోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఫైన్గా మనకి వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత స్వీట్నెస్ చూడండి సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ సరిపోలేదనుకుంటే ఇందులోకి మనం తేనె అనేది యాడ్ చేసుకున్నామని అనుకోండి, హెల్తీ వర్షన్లో ఐస్ క్రీమ్ అనేది మనకి మేక్ అయిపోతుంది అనమాట. ఇదంతా ఓవర్ నైట్ మనం ఫ్రీజర్లో పెట్టేసి నెక్స్ట్ డే మనం ఇక్కడ చాక్లెట్ని డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని 500 గ్రామ్స్ తీసేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ అనేది వేసేసుకొని మనం ఇది డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలన్నమాట. మెల్ట్ చేసేసుకున్న తర్వాత ఇదంతా మనం ఒక గ్లాస్ జార్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకొని నేను ఇక్కడైతే ఐస్ని మొత్తం ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం చాక్లెట్లో డిప్ చేసి అక్కడ పెట్టేసుకున్నామనుకో మనకి గట్టిగా అవుతుందన్నమాట, చాలా బాగుంటుందన్నమాట మెల్ట్ అవ్వకుండా. అలా డిప్ చేసేసి దాని మీద నేను అంతా నట్స్ అనేది వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే మనకి చాక్లెట్ బార్ అనేది ఇంట్లోనే చాలా హెల్తీ వర్షన్లో మనం మేక్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఎట్లా ఉందంటే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. చాలా బాగుందండి. చాక్లెట్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుందన్నమాట. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. నేను కానీ, మా హస్బెండ్ కానీ, మా మదర్ కానీ చాలా బాగుందన్నమాట. నచ్చితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండి. అలానే సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీగా చేయండి ప్లీజ్. నాకు సపోర్ట్ చాలా కావాలండి. ఇంకా ఇలాంటి వీడియోస్తో ఇంకొక వ్లాగ్తో మీ ముందు ఉంటాను. బాయ్.